ఎవ్రీవన్. మనం ప్రీవియస్ క్లాస్లో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ గురించి చదువుకున్నాం కదా. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, దానికి కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, ప్లేన్ మిర్రర్స్. సో ఇంకా కాన్కేవ్ మిర్రర్కి అంటే మిర్రర్కి రిలేటెడ్ ఫార్ములా, మ్యాగ్నిఫికేషన్స్, రైట్, ఇవన్నీ చేసాము. దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ కానీ చేసుకున్నాం, రైట్. ఇవన్నీ 10th క్లాస్ ఓరియంటెడ్గానే చేసుకున్నాం, రైట్. అండర్స్టాండ్? ఓకే. ఇప్పుడు అదే లైట్ లెసన్లో ఇంకొక పార్ట్ ఉంది. ఆ పార్ట్ ఏదంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఓకేనా? ఇంతవరకు మనము రిఫ్లెక్షనే చదివాం. ఇప్పుడు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ చదువుతాం. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఇది. అండర్స్టాండ్? ఇప్పుడు ఇది ఒక పార్ట్, ఇది సపరేట్. అంటే లైట్ లెసన్లో 2 పార్ట్స్, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్. రిఫ్లెక్షన్ ఏం చెప్తుంది? ఒక బాడీ మీద పడి అంటే ఒక సర్ఫేస్ మీద పడి రిఫ్లెక్ట్ అయిపోతుంది, అది రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్లో మిర్రర్స్ గురించి చదివాం. ఇప్పుడు రిఫ్రాక్షన్ అంటే ఏంటి, రిఫ్రాక్షన్లో దేని గురించి చదువుతామో చదువుతాం, రైట్. ఓకేనా? సో ఇది రిఫ్రాక్షన్ అనుకుందాం. ఇప్పుడు మనకి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏదో ఒక చిన్న యాక్టివిటీ ద్వారా తెలుసుకుందాం. ఓకేనా? సో అదేదో చూద్దాం. ఫస్ట్, ఫర్ ఎగ్జాంపుల్, హియర్ దేర్ ఈజ్ ఏ glass tumbler or tumbler, any tumbler. Okay, so this is the tumbler. ఈ tumbler లో, okay, this is the tumbler. In this tumbler we have to place a coin. ఇదేంటిది? కాయిన్. ఒక కాయిన్ని దాంతో వేసాం. ఓకేనా? ఒక టంబ్లర్ తీసుకున్నాము, ఆ టంబ్లర్లో ఒక కాయిన్ని వేసాం. వేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఇక్కడ ఉన్నాం మనం, ఇది మన ఐ. ఓకేనా? ఇది మన ఐ అనుకుందాం. మనం ఇక్కడ ఉన్నాము అంటే ఇక్కడ నుంచి ఈ టంబ్లర్ని, ఆ టంబ్లర్లో ఉండే కాయిన్ చూసామనుకో, సో లైట్ అనేది కాయిన్ నుంచి నేరుగా ఎక్కడికి వెళ్తుంది? మన ఐకి రీచ్ అవుతుంది. ఓకేనా? సో ఏది? లైట్ రే కాయిన్ నుంచి ఐకి రీచ్ అవుతుంది. లైట్ ఆల్వేస్ ట్రావెల్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అని చదివాం కాబట్టి లైట్ స్ట్రైట్ గానే ట్రావెల్ అయ్యింది. కాబట్టి ఐ దగ్గరికి రీచ్ అయింది. మనకి రిఫ్లెక్టర్ లైట్ అంటే ఒక బాడీ నుంచి లైట్ రే మన ఐకి రీచ్ అయితే అప్పుడు ఆ బాడీ కనిపిస్తుంది. ఓకేనా? సో అది రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనే పార్ట్లో చూసాం. ఓకే. సో ఇప్పుడు ఈ కాయిన్ కనపడాలంటే దీని నుంచి లైట్ ఐకి రీచ్ అవ్వాలి. సో ఇక్కడ రీచ్ అయింది కాబట్టి ఈ కాయిన్ మనకి విజిబుల్. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం పొజిషన్ కొద్దిగా చేంజ్ చేస్తాం. ఇక్కడ ఉన్నాం ఇప్పుడు మనం. ఓకేనా? ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అనుకో, కొద్దిగా జరిగినప్పుడు లైట్ రే కాయిన్ నుంచి ఇక్కడికి రీచ్ అయినా అప్పుడు కొద్దిగా మన పొజిషన్ చేంజ్ అయినా ఏమవుతుంది? కాయిన్ కనిపిస్తా ఉన్నది, రైట్, కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకాస్త జరిగాం మనం. జరిగితే లైట్ రే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. ఓకే, లైట్ రే ఎందుకు? మన ఐ వరకు లైట్ రే రీచ్ కాలేదు. ఎందుకు? ఇక్కడ ఈ టంబ్లర్ యొక్క వాల్ ఇక్కడ అడ్డుపడతా ఉందా? లైట్ ని మన ఐ దాకా రీచ్ కానియకుండా ఇక్కడ టంబ్లర్ అనేది ఏం చేస్తుంది? లైట్ ని ప్రివెంట్ చేస్తాం. అంటే మనం ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు ఈ కాయిన్ మనకి కనపడలేదు. అర్థమవుతుందా? ఓకేనా? ఫస్ట్ 2 పొజిషన్స్ లో ఉన్నాము, కాయిన్ ఈజీగా కనపడింది. ఎందుకు? లైట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్ కాబట్టి స్ట్రైట్ గా ఏమైంది? లైట్ కాయిన్ నుంచి ఐ వరకు రీచ్ అయిపోయింది కాబట్టి ఆ 2 పొజిషన్ లో కాయిన్ చూడగలిగాం. మరి మనం 3rd పొజిషన్ కి రాగానే కాయిన్ మనకి కనపడలేదు. ఓకేనా? టంబ్లర్ ఇలా పెట్టుకున్నాం, కాస్త డిస్టెన్స్ ఇలా జరుపుకుంటూ వెళ్ళాం, లేదా టంబ్లర్ ఇలా పెట్టుకొని సో ఆ టంబ్లర్ అక్కడే పెట్టేసి మనం ఇలా కొద్దిగా వెనక్కి వెళ్ళాం. ఓకేనా? ఎప్పుడైతే ఈ పొజిషన్ కి వెనక్కి వెళ్ళామో అప్పుడు టంబ్లర్ లో కాయిన్ మనకి కనపడలేదు. ఎందుకు కనపడలేదు? టంబ్లర్ నుంచి వచ్చే లైట్ రే ఈ టంబ్లర్ యొక్క వాల్ దగ్గర ప్రివెంట్ అయిపోతుంది, రీచ్ కాదు మన ఐకి. అప్పుడు ఇదేమవుతుంది? కాయిన్ మనకి విజిబుల్ అవుతుందా? విజిబుల్ కాదు. ఎందుకు కాదు? లైట్ రే దాని నుంచి పాస్ కాలేదు కదా, కాబట్టి విజిబుల్ కాలేదు. సో ఇప్పుడు ఇదే పొజిషన్లో మనం ఉండి టంబ్లర్ని ఇదే పొజిషన్లో ప్లేస్ చేసి స్లోగా ఏం చేద్దామంటే ఈ టంబ్లర్లోకి వాటర్ని పోర్ చేద్దాం. ఓకేనా? వాటర్ని పోర్ చేద్దాం. ఇది ఇట్లా వాటర్ని పోర్ చేసేసాం.
వాటర్ని పోర్ చేయగానే దీంతో ఈ టంబ్లర్లోకి వాటర్ని పోర్ చేయగానే మనకి ఈ కాయిన్ విజిబుల్ అయ్యింది. ఎలా విజిబుల్ అయ్యింది మరి? ఓకే, సో ఎట్లా విజిబుల్ అయి ఉంటుంది? వితౌట్ వాటర్ we cannot able to see this coin at this position. ఓకేనా? బట్ విత్ వాటర్ we can able to see this coin where we are standing here. ఓకేనా? ఈ ప్లేస్ లో నిలబడుకొని మనకి విత్ వాటర్ ఈ కాయిన్ కనిపిస్తా ఉంది. ఎలా కనిపిస్తా ఉందంటే లైట్ అనేది ఈ టంబ్లర్ లో అంటే ఈ కాయిన్ నుంచి ఏడి వాటర్ సర్ఫేస్ దాకా వెళ్ళి అక్కడి నుంచి ఏమవుతుంది, లైట్ బెండ్ అయి వెళ్తా ఉంది. ఎక్కడికి? లైట్ అనేది బెండ్ అయ్యి, అంటే ఇంకా నీట్ గా డ్రా చేస్తాను ఇక్కడ. సో ఇది టంబ్లర్, టంబ్లర్ లో కాయిన్ ఉంది. ఇక్కడ ఏం చేశాను, వాటర్ ని పోర్ చేశాను. సో ఇక్కడ ఉంటే కనిపిస్తుంది, డైరెక్ట్ గా లైట్ వెళ్ళింది. మరి ఇక్కడ ఉన్నప్పుడు లైట్ అనేది ఇక్కడ వెళ్ళలేదు కదా, ఎందుకు? టంబ్లర్ కి అడ్డుపడిపోతాను. ఓకేనా? అడ్డుపడతాను. అదే వాటర్ ఉంటే లైట్ వాటర్ లో ఇక్కడ వరకు ట్రావెల్ అయ్యింది. ట్రావెల్ అవ్వగానే వాటర్ నుంచి స్ట్రైట్ గా పోలా, ఇట్ బెండ్ అయ్యేసి కాయిన్ అంటే మన ఐ వైపు వెళ్ళింది. ఇది ఐ, మన ఐ అంటే లైట్ ఇలా స్ట్రైట్ గానే వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళగానే లైట్ ఏమవుతుంది, బెండ్ అయ్యేసి ఐ వైపు ట్రావెల్ అవుతా ఉంది. అంటే ఇక్కడ ఏమైంది, లైట్ బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది. ఓకే, లైట్ ఎప్పుడు స్ట్రైట్ లైన్ లోనే ట్రావెల్ అవ్వాలి, కరెక్ట్, అది కానీ. బట్ ఇక్కడ వాటర్ నుంచి ఎయిర్ లోకి లైట్ రాగానే ఏమైంది, జస్ట్ బెండ్ అయింది. మళ్ళీ తర్వాత స్ట్రైట్ లైన్ లోనే పోతుంది. ఓకేనా? స్ట్రైట్ లైన్ లోనే ట్రావెల్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఈ ఒక్క ఇంటర్ఫేస్ దగ్గరే లైట్ బెండ్ అయ్యి అదేమైంది, మన ఐ వైపు ట్రావెల్ అయ్యింది. అలా కాయిన్ దగ్గర నుంచి లైట్ రే సర్ఫేస్ దగ్గర వరకు ట్రావెల్ అయ్యి అక్కడ నుంచి బెండ్ అయ్యి వెళ్తాం. ఇలా బెండ్ అయ్యి మూవ్ అయింది కాబట్టి అప్పుడు ఆ కాయిన్ మనకి విజిబుల్ అవుతా ఉంది. అండర్స్టాండ్? అంటే వాటర్ ని పోర్ చేయగానే మనకి కాయిన్ విజిబుల్ అయిందంటే ఎలా అయింది, కాయిన్ నుంచి వచ్చే లైట్ రేస్ వాటర్ సర్ఫేస్ దగ్గరికి రాగానే అంటే వాటర్ నుంచి ఎయిర్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు లైట్ ఏమవుతుంది, బెండ్ అయిపోతుంది. బెండ్ అయ్యి మన ఐకి రీచ్ అయింది కాబట్టి ఆ కాయిన్ ని విజిబుల్ చేస్తున్నాము. రైట్? ఓకే, ఇప్పుడు ఇన్ కేస్ ఇప్పుడు ఇక్కడ కాయిన్ ఇక్కడ లైట్ ఏమైంది, బెండ్ అయ్యి మూవ్ అవుతుంది. అంటే కాయిన్ యాక్చువల్ గా ఎక్కడ ఉంది, ఇది యాక్చువల్ పొజిషన్ ఆఫ్ ద కాయిన్, దట్ ఈస్ ద యాక్చువల్ పొజిషన్. ఓకే, యాక్చువల్ పొజిషన్. అండర్స్టాండ్? సో దిస్ ఇస్ ద యాక్చువల్ పొజిషన్ ఆఫ్ ద కాయిన్. ఇక్కడ దిస్ ఇస్ ద యాక్చువల్ పొజిషన్ ఆఫ్ ద కాయిన్. బట్ మనకి వాటర్ లో కాయిన్ చూసామనుకో దాని యాక్చువల్ పొజిషన్ మనకి కనపడదు. ఎక్కడున్నట్టు ఇప్పుడు కాయిన్ కాస్త తేలినట్టు, వాటర్ లో కాస్త తేలినట్టు అది వేరొక పొజిషన్ లో కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుందంటే మనం వాటర్ లో ఒక కాయిన్ ఇలా చూసినప్పుడు ద కాయిన్ విజిబుల్ అట్ హియర్. ఈ పొజిషన్ ఏమంటారంటే అపారెంట్ పొజిషన్ అంటారు. అపారెంట్ పొజిషన్. ఓకే, యాక్చువల్ పొజిషన్, అపారెంట్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి కాయిన్ ఉన్న ప్లేస్ లో కనపడదు, ఉన్న ప్లేస్ నుంచి కనపడదు. ఇప్పుడు వాటర్ లో నుంచి చూసినప్పుడు వాటర్ పోర్ చేసినప్పుడు అప్పుడు ఆ కాయిన్ కనపడేది. కాయిన్ ఉన్న యాక్చువల్ పొజిషన్ నుంచి కాయిన్ కనపడదు, అది ఇంకొక ప్లేస్ లో ఉన్నట్టే కనిపిస్తుంది మనకి. రైట్? సో కాబట్టి మనకి ఎక్కడుంది, ఇప్పుడు కాయిన్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఎందుకు? లైట్ ఎలా ట్రావెల్ అవుతుందని నేను లైట్ స్ట్రైట్ గానే ట్రావెల్ అవుతుంది అని చెప్పాను. ఇప్పుడు లైట్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ గా ట్రావెల్ అవుతుంది. ఇప్పుడు మన ఐ ఎలా రియలైజ్ అవుతుందంటే, సో ఈ లైట్ స్ట్రైట్ గానే కదా, ప్రతి లైట్ స్ట్రైట్ గానే ట్రావెల్ అవుతుంది. కాబట్టి ఈ లైట్ ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చుంటది, అంటే కాయిన్ ఇక్కడ ఉంటుంది. కాయిన్ దగ్గర నుంచి లైట్ ఇలా స్ట్రైట్ గా రీచ్ అయ్యి మన ఐకి రీచ్ అయ్యి ఉంటుందని ఐ రియలైజ్ అవుతుంది. అలా రియలైజ్ అవడం వలన మనకి ఎప్పుడు కానీ వాటర్లో ఒక వస్తువును చూస్తున్నామంటే అది దాని యాక్చువల్ పొజిషన్ కన్నా అపారెంట్ పొజిషన్ చూడగలుగుతాం. ఓకేనా? యాక్చువల్ పొజిషన్ అనేది మనం చూడలేం. అండర్స్టాండ్? అంటే ఏదైనా ఒక వాటర్లో కాయిన్ అనేది తేలుతా ఉందంటే మీనింగ్ ఏంటంటే తేలినట్టు కనిపిస్తుంది. కాయిన్ తేలుతుందా వాటర్లో? తేలదు కదా, అది అక్కడే ఉంటుంది. కానీ
మనకి అది కాస్త పైన ఉన్నట్టే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ లైట్ ట్రావెల్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. నిజానికి లైట్ ఎలా అయింది? బెండ్ అయి ట్రావెల్ అయింది. ఇక్కడ నుంచి చూస్తే లైట్ స్ట్రైట్ లైన్ లో ఉంది కదా, అంటే ఐ ఎలా రియలైజ్ అవుతుంది? లైట్ స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ అవుతుంది కాబట్టి ఈ లైన్ ఇక్కడ ఎక్కడ నుంచో ట్రావెల్ అయి ఉంటుంది. కాబట్టి కాయిన్ ఎక్కడ ఉంటే కాయిన్ దగ్గర నుంచి లైట్ ట్రావెల్ అయ్యింది అనేసి అపారెంట్ పొజిషన్ ఆఫ్ కాయిన్ నే చూస్తాం కానీ యాక్చువల్ పొజిషన్ ఆఫ్ ద కాయిన్ ని మనం చూడలేము. అండర్స్టాండ్? అర్థమవుతుందా? సో ఈ బెండ్ ఇప్పుడు లైట్ ఇక్కడ ఏమవుతుంది? నిజానికి ఏ నుంచో లైట్ వెళ్ళేది, బట్ మనకి ఎక్కడి నుంచి వస్తుందని తెలుస్తుంది? అపారెంట్ పొజిషన్ నుంచే వస్తుందని తెలుస్తుంది. సో దానికి రీజన్ ఏంది? లైట్ బెండ్ అయ్యి మూవ్ అవ్వడమే. ఓకేనా? రీజన్ ఏంది? లైట్ అక్కడ బెండ్ అయ్యి మూవ్ అవ్వడమే. ద బెండింగ్ ఆఫ్ లైట్ రే ఇస్ కాల్డ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఏం రాయొచ్చు? ద బెండింగ్ ఆఫ్ లైట్ రే, సింపుల్ గా డెఫినేషన్ రాయాలంటే ద బెండింగ్ ఆఫ్ లైట్ రే ఈస్ కాల్డ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని చెప్పచ్చు. ఓకే, క్లియర్? లైట్ బెండ్ అంటే ఇదొక మీడియం, ఇదొక మీడియం. అంటే వాటర్ అనేది ఒక మీడియం, ఎయిర్ అనేది ఒక మీడియం. సో కాబట్టి లైట్ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి ట్రావెల్ అయితే లైట్ ఏమవుతుంది? బెండ్ అయి మూవ్ అవుతుంది. సో అలా బెండింగ్ ఆఫ్ లైట్ ని రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటూ ఉంటారు. ఓకేనా? ఇంతటికి మీడియం అంటే ఏంది? ఓకేనా? మీడియం అంటే లాంగ్వేజ్. ఓకే, మీడియం అంటే ఎనీ సబ్స్టెన్స్, రైట్? ఎనీ సబ్స్టెన్స్ త్రూ విచ్ ద లైట్ మైట్ పాస్. ఏ సబ్స్టెన్స్ లో అయితే లైట్ పాస్ అవుతుందో దాన్ని మీడియం అంటాం. ఓకేనా? ఏ సబ్స్టెన్స్ లో అయితే లైట్ పాస్ అవుతుంది. సో ఎయిర్ లో లైట్ పాస్ అవుతుందా? ఎయిర్ ఈజ్ ఎ మీడియం. వాక్యూమ్ లో లైట్ పాస్ అవుతుందా? వాక్యూమ్ ఈజ్ ఎ మీడియం. గ్లాస్ లో లైట్ పాస్ అవుతుందా? గ్లాస్ ఈజ్ ఎ మీడియం. వాటర్ లో కానీ లైట్ పాస్ అయింది కదా, వాటర్ ఈజ్ ఎ మీడియం. ఓకేనా? సో దేంతో అయితే లైట్ పాస్ అవుతుందో ఆ సబ్స్టెన్స్ అన్నిటిని ఏమనొచ్చు అంటే మీడియం గా చెప్పచ్చు. ఓకేనా? వాటిని మీడియం అంటూ ఉంటాము. కాబట్టి సో లైట్ రే ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి వెళ్ళగానే బెండ్ అవుతుంది. సో ఎందుకు బెండ్ అవుతుందో చూద్దాం. ఓకేనా? ఎందుకు స్ట్రైట్ లైన్ లోనే వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు అక్కడ బెండ్ అవుతుంది? ఎక్కడ పర్టికులర్ గా ఈ మీడియం నుంచి ఈ మీడియంకి వెళ్ళేటప్పుడు ఈ సర్ఫేస్ పైన, దీన్ని ఏమంటామంటే ఇంటర్ఫేస్ అంటారు, ఈ లైన్. ఓకేనా? అంటే ఎయిర్ ని వాటర్ ని డివైడ్ చేసే ఆ ఇమాజినరీ లైన్ ని ఇంటర్ఫేస్ అంటాం. ఇంటర్ఫేస్ అంటాం. ఓకేనా? ఎందుకు అక్కడ లైట్ బెండ్ అయ్యి ఎందుకు మూవ్ అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. వాక్యూమ్ లో స్పీడ్ ఆఫ్ లైట్ c is equals to 3 into 10 power 8 meter per second. ఏది? వాక్యూమ్ లో స్పీడ్ ఆఫ్ లైట్. ఓకే, వాక్యూమ్ లో స్పీడ్ ఆఫ్ లైట్ 3 into 10 power 8 meter per second. వాక్యూమ్ అంటే అక్కడ ఎలాంటి మ్యాటర్ ఉండదు, ఏముండదు. అక్కడ జస్ట్ అంతా తేలుకున్నట్టే ఉంటుంది, అన్ని తేలుతా ఉన్నట్టు. ఎగ్జాంపుల్ స్పేస్. ఓకేనా? సో అది వాక్యూమ్. సో వాక్యూమ్ అనేది దాంట్లో ఏ మ్యాటర్ ఉండదు, అక్కడ ఏమి ఉండదు. కాబట్టి దాంతో స్పీడ్ ఆఫ్ లైట్ ఏమంటున్నాము? 3 into 10 power 8 meter per second అంటున్నాం. వాక్యూమ్ లో స్పీడ్ ఆఫ్ లైట్. సో ఇన్ కేస్ ఎయిర్ లో స్పీడ్ ఆఫ్ లైట్ కానీ అప్రాక్సిమేట్ గా ఇంతే తీసుకుంటాం. ఓకేనా? ఎయిర్ లో కానీ స్పీడ్ ఆఫ్ లైట్ ఇంకా ఇంచుమించు ఎంతే ఉంటుంది, ఎగ్జాక్ట్ గా అంత ఉండకపోయినా అప్రాక్సిమేట్ గా. సో ఎయిర్ లో స్పీడ్ ఆఫ్ లైట్ 3 into 10 power 8 meter per second అనే తీసుకుంటాం, ఈ వాల్యూనే తీసుకుంటాం. రైట్? ఓకే, అంటే వాక్యూమ్ ఎయిర్ లో స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత ఉంది, రైట్? ఇంత అంటే ఇక్కడ ట్రావెల్ అవ్వాల్సిన స్పీడ్ ఆఫ్ లైట్. సో ఇవన్నిటికి ఎందుకు? వాక్యూమ్ కి కానీ ఎయిర్ కి కానీ డెన్సిటీ ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది. డెన్సిటీ వెరీ లెస్ గా ఉంటుంది. ఓకే, డెన్సిటీ ఎలా ఉంటుంది? వాక్యూమ్ కి కానీ ఎయిర్ కి కానీ వెరీ లెస్. డెన్సిటీ తక్కువగా ఉంది అనుకోండి, ఆ మీడియం లో స్పీడ్ ఆఫ్ లైట్ ఎలా ఉంటుందంటే హైగా ఉంటుంది. ఓకే, వెరీ వాక్యూమ్ కానీ ఎయిర్ కానీ ఎదగడం ఒక మీడియంస్, ఆ మీడియంస్ కి డెన్సిటీ వెరీ లెస్ కదా. వెరీ లెస్ లో ఉన్నప్పుడు అంటే అప్రాక్సిమేట్లీ 0 ఉండొచ్చు.
ఓకే, ఏది ఎయిర్కి వాక్యూమ్కి డెన్సిటీస్ ఎంత, దే విల్ బి నియర్లీ ఈక్వల్ టు జీరోగా ఉండొచ్చు, జీరో. కాబట్టి అంత డెన్సిటీ తక్కువ ఉన్నప్పుడు వాటి స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత ఉంటుంది, 3 × 10⁸ మీటర్/సెకండ్. బట్ ఇక్కడ వాటర్ చూసామనుకో, వాటర్కి డెన్సిటీ ఉంటుంది. వాటర్కి డెన్సిటీ ఎంత, ఓకే, డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇస్ ఈక్వల్స్ టు 1 g/cm3. అంటే ఈ రెండింటితో కంపేర్ చేస్తే డెన్సిటీ వాటర్కి ఎక్కువగా ఉంది కదా, అంటే డెన్సిటీ ఎక్కువ కాబట్టి ఆ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువగా ఉంటుంది. ఎంత, ఈ వాల్యూ కన్నా ఈ వాటర్లో స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువగా ఉంటుంది. డెన్సిటీ ఎక్కువైతే స్పీడ్ ఆఫ్ లైట్ ఎలా ఉండాలి, తక్కువగా ఉండాలి. సో డెన్సిటీ తక్కువైతే స్పీడ్ ఆఫ్ లైట్ ఏమవుతుంది, పెరుగుతుంది. అందువల్ల మనకి ఇక్కడ దీనికి డెన్సిటీ ఉంది, దీనికి డెన్సిటీ లేదు. కాబట్టి డెన్సిటీ నుంచి ఇక్కడికి వెళ్తాము, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, ఒక్కోసారి ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా వస్తుంది. మనకి 3 కండిషన్స్ ఉన్నాయి, అవేదో చూద్దాం. కాబట్టి లైట్ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి ట్రావెల్ అవుతుంది. బట్ ఆ 2 మీడియంస్కి డెన్సిటీస్ డిఫరెంట్గా ఉంది. డెన్సిటీస్ డిఫరెంట్ అయితే స్పీడ్ ఆఫ్ ద లైట్లో వేరియేషన్స్ వచ్చేస్తుంది కదా. దీంతో ఒక విధంగా స్పీడ్ ఉంటుంది, ఇక్కడ ఒక విధంగా స్పీడ్ ఉంటుంది. అప్పుడు స్పీడ్ మారినప్పుడు లైట్ ఏం చేస్తుంది, బెండ్ అయ్యి డైరెక్షన్ మార్చుకొని వెళ్తుంది. ఓకేనా, అంటే స్పీడ్ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి ట్రావెల్ అయినప్పుడు లైట్ ఏమవుతుంది, బెండ్ అయ్యి దాని డైరెక్షన్ మార్చుకొని వెళ్తుంది. సో దాన్ని రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటారు. అండర్స్టాండ్? ఇప్పుడు డెఫినేషన్ కరెక్ట్గా రాదు. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏదో, ఆ ఫినామినా అంటే ఏదో చూద్దాం. సింపుల్గా బెండింగ్ ఆఫ్ లైట్ అంటుంటాం, దానికి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అయితే నిజానికి ఇంకొక డెఫినేషన్ ఉంటుంది, అదేదో రాదు. ఆ ప్రాసెస్ ఆఫ్ changing the speed of light when it is travel from one medium to another medium, travel from one medium to another medium and its direction also changes, that is known as refraction of light. Right? Okay. So ఇప్పుడు దానికి రిఫ్రాక్షన్ తగ్గట్టు ఒక రే డయాగ్రామ్ రాసేద్దాం. సో దిస్ ఈస్ ద ఇంటర్ఫేస్. మనము రిఫ్లెక్షన్ చదివేటప్పుడు ఈ లైన్ మనము ప్లేన్ సర్ఫేస్ అనుకున్నాం. ఇక్కడ సర్ఫేస్ ఉండవు, మీడియంసే ఉంటాయి. ఓకేనా, ఇది ఇప్పుడు సర్ఫేస్ కాదు, ఇదొక మీడియం, ఇదొక మీడియం. అంటే ఈ లైన్కి అబోలో ఉండేది ఒక మీడియం, ఈ లైన్కి బిలోలో ఉండేది ఇంకొక మీడియం అయి ఉంటుంది. ఆ 2 మీడియంస్ని డివైడ్ చేసి ఈ లైన్ ఏమంటామంటే ఇంటర్ఫేస్ అంటారు. ఓకేనా, ఎం డాష్ అంటున్నాం. ఓకేనా, ఎం డాష్ని ఇంటర్ఫేస్ అంటారు. ఇంటర్ఫేస్ 2 మీడియంస్ని సపరేట్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్కి పెర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేస్తే, ఓకే, పెర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేస్తే దట్ బికమ్స్ ఏ నార్మల్ టు దిస్ ఇంటర్ఫేస్. ఓకేనా, ఈ రెండు ఏదైతే ఇప్పుడు నార్మల్, ఎన్ డాష్ ఈజ్ ద నార్మల్, ఎన్ డాష్ ఈజ్ ద నార్మల్. ఓకే, ఇంతకు ముందు అయితే లైట్ ఇలాగే రిఫ్లెక్ట్ అయిపోయింది. ఇప్పుడు లైట్ రిఫ్లెక్షన్ కన్నా రిఫ్రాక్షన్ ఎక్కువ జరుగుతుంది, రిఫ్రాక్షన్ తీస్తున్నాం. కాబట్టి లైట్ రే ఇక్కడ ఇన్సిడెంట్ అయింది అనుకున్నాం. ఏ లైట్ రే విచ్ ఇస్ పాసింగ్ అండ్ ఇట్ ఈస్ ఇన్సిడెంట్ అట్ దిస్ పాయింట్, దట్ పాయింట్ ఇస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్. ఆ పాయింట్ ఏమంటున్నాము, పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటూ ఉన్నాం. ఓకే, సో లైట్ ఇక్కడ ఇన్సిడెంట్ అయింది కాబట్టి ఈ లైట్ రే ఇన్సిడెంట్ లైట్ రే అంటాం. సేమ్ రిఫ్లెక్షన్ ఏమనుకున్నాం అవే అంతే, దీనికి మళ్ళీ కొత్త చదవాల్సిన పని. ఇన్సిడెంట్ లైట్ రే, పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ నార్మల్ అంతే. ఓకే, ఇప్పుడు ఇది మీడియం లేదు అనుకున్నాం అనుకో, లైట్ ఏమైపోతుంది, ఎలాగే స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అయిపోతుంది కదా, ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ మీడియం ఉంది కాబట్టి లైట్ ఏమవుతుంది, డైరెక్షన్ మార్చుకొని బెండ్ అయ్యి వెళ్తుంది, డైరెక్షన్ మార్చుకొని బెండ్ అయ్యి వెళ్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది రేరర్ మీడియం, అది మీడియంస్ చెప్తాను నేను వల్ల, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో రేరర్ అంటాం, డెన్సర్ మీడియం, రేరర్ మీడియం, ఇట్లా. ఓకేనా, ఆ డెఫినేషన్స్ చెప్తాను నేను ఇప్పుడే. సో రేరర్ మీడియం, డెన్సర్ మీడియం, ఇదొక మీడియం, ఇదొక మీడియం. లైట్ ఇక్కడ ఏమైంది, ఇక్కడ వరకు స్ట్రైట్ గానే ట్రావెల్ అయింది,
బట్ ఇక్కడ నుంచి బెండ్ అయ్యి మళ్ళీ ఇలా స్ట్రైట్ గానే వెళ్ళిపోతుంది, బెండ్ అయ్యి మూవ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే రిఫ్రాక్టెడ్ లైట్ రే. ఈ లైట్ రే రిఫ్రాక్టెడ్ లైట్ రే. ఓకే, సో ఇన్సిడెంట్ లైట్ రేకి నార్మల్ మధ్య యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాం. సో నార్మల్ కి రిఫ్రాక్టివ్ లైట్ రేకి మధ్య యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాం. యాంగిల్ ఐ అనేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. యాంగిల్ ఆర్ అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ రిఫ్రాక్షన్. ఓకే, ఇప్పుడు ఈ రెండు డెఫినేషన్స్ చూద్దాం. రేరర్ మీడియం అంటే ఏంటి, డెన్సర్ మీడియం అంటే ఏదో చూద్దాం. ఫస్ట్ మీడియం అంటే ఏంటి? ఎనీ సబ్స్టెన్స్, ఏ సబ్స్టెన్స్ through which the light might pass, okay, is called medium. Okay, examples of medium: vacuum, air, water, glass. దేంతో అయితే ట్రావెల్ అవుతుందో ఇంకా అన్ని, గ్లాస్, పెట్రోల్, డైమండ్ ఎక్సెట్రా అన్నిట్లోనూ పాస్ అయితే అవన్నీ మీడియం, లేదంటే కాదు అంటారు. ఓకేనా, ఎక్సెట్రా, అది మీడియం. సో మీడియంలో రేరర్ మీడియం అంటారు. రేరర్ మీడియం, ద మీడియం ఇన్ విచ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ is maximum, okay, maximum అంటే which is equals to speed of light into vacuum. అంటే ఈ దీనికి ఈక్వల్ గా ఉండాలి ఆ మీడియం స్పీడ్ ఆఫ్ లైట్. ఓకే, which is equals to 3 into 10 power 8 is called rarer medium. Rarer medium. Examples of rarer medium: vacuum and air. Okay, next denser medium. Okay, denser medium అంటే the medium in which the speed of light is minimum. Minimum అంటే మరీ మినిమం కాదు. సో which is less than c is equals to 3 into 10 power 8 meter per second. దీనికన్నా తక్కువ ఉండాలి ఆ మీడియం, దాన్ని డెన్సర్ మీడియం అంటారు. ఈజ్ కాల్డ్ డెన్సర్ మీడియం. ఏ మీడియంకి అయితే డెన్సిటీస్ ఉంటాయో వాటన్నిటిని డెన్సర్ మీడియంస్ అంటారు. ఎగ్జాంపుల్ వాటర్, గ్లాస్, డైమండ్, ఓకే, డైమండ్, కిరోసిన్ ఎక్సెట్రా, పెట్రోల్. దేంతో అయితే ట్రావెల్ అయితే అన్నిట్లోనూ వేటికైతే డెన్సిటీస్ ఉంటాయో వాటిలో లైట్ పాస్ అయ్యే వాటన్నిటిని డెన్సర్ మీడియంస్ అంటారు. రైట్, ఇవి. సో ఇది ఈరోజు క్లాస్.